అందరికీ నమస్కారం. సాధారణంగా ఏ గుడిలోనైనా సరే దేవుణ్ణి చూడడానికి భక్తులే గుడికి వెళ్తారు. కానీ ఏటా ఒక్కసారి మాత్రం ఆ పరమాత్ముడే భక్తులను చూడడానికి, భక్తుల కష్టాలను తీర్చడానికి గుడి వదిలి వీధిలోకి వస్తాడు. అదే ప్రపంచ ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్ర. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మకమైన ఈ మహోత్సవం వెనుక ఉన్న రహస్యాలు మరియు కొన్ని సైన్స్కి కూడా అందని అద్భుత విషయాల గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఒడిశాలోని పూరి క్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా పిలుస్తారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విధియ రోజున ఈ రథోత్సవం ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రలో జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుడు, సోదరి అయిన సుభద్రాదేవితో శ్రీమందిరం అంటే ప్రధాన ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి వెళ్ళడమే ఈ జగన్నాథ రథోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. ఈ గుండీచా ఆలయాన్ని జగన్నాథుని పిన్ని గారి ఇల్లు అని కూడా చెప్తూ ఉంటారు. అక్కడ 9 రోజులు ఉండి మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తారు. ఈ తిరుగు ప్రయాణాన్ని బహుళ యాత్ర అని అంటారు. ఈ ఉత్సవంలో 3 వేరు రథాలను ఉపయోగిస్తారు. మొదటిది జగన్నాథుని రథం. దీని పేరు నందిఘోష. ఈ నందిఘోష రథాన్ని పసుపు మరియు ఎరుపు వస్త్రాలతో అలంకరిస్తారు. దీనికి 16 చక్రాలు ఉంటాయి. అలాగే రెండవది తాళధ్వజం. ఇది బలభద్రుడి రథం. దీనిని ఆకుపచ్చ మరియు ఎరుపు వస్త్రాలతో అలంకరిస్తారు. దీనికి 14 చక్రాలు ఉంటాయి. అలాగే మూడవది దర్పదలనం. ఇది సుభద్రాదేవి రథం. ఈ రథాన్ని నలుపు మరియు ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దీనికి 12 చక్రాలు ఉంటాయి. ఈ రథాలను తయారు చేయడానికి ప్రతి ఏటా సరికొత్త వేపకర్రలను ఉపయోగిస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద రథాలను చేస్తున్నా సరే ఆ రథాలకు ఒక్క ఇనుప వస్తువుని కూడా ఉపయోగించరు. అన్ని చెక్కలు మాత్రమే ఉపయోగిస్తారు. ఇంతటి భారీ రథాల పైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి వాళ్ళ పిన్ని గారి ఇల్లు అంటే గుండీచా ఆలయానికి వెళ్తారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ గుండీచా ఆలయంలో 9 రోజుల పాటు చేసే కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ జగన్నాథ రథయాత్ర మొదలయ్యే కంటే ఒక రోజు ముందుగా గుండీచా ఆలయంలో వేలాది మంది భక్తులు, సేవకులు కలిసి ఆ గుడిని శుభ్రం చేస్తారు. ఇలా స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేసిన తర్వాత చందనం నీటిని చల్లుతారు. ఇలా చేయడాన్ని గుండీచా మార్జనం అని అంటారు. ఈ రథాలు గుండీచా ఆలయాన్ని చేరుకున్న తర్వాత విగ్రహాలను రథాల నుంచి దింపి ఆ గుడిలో ఉన్న ఆడప మండపానికి తీసుకెళ్తారు. ఈ ఆడప మండపం అంటే ఏంటి అంటే ఆ గుడిలో ఉన్న ఎత్తైన ప్రదేశం అనే అర్థం. ఈ జగన్నాథుణ్ణి ప్రధాన ఆలయంలో ఉన్నప్పుడు దర్శించడం కంటే ఈ ఆడప మండపంలో ఉన్నప్పుడు దర్శించుకుంటే 10 రెట్ల పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. ఆ గుండీచా ఆలయంలో జగన్నాథునికి తన సోదరులకు ప్రత్యేకమైన వంటలు చేసి పెడతారు. ముఖ్యంగా ఒడిశా సాంప్రదాయిక స్వీట్ అయిన పోడి పీఠాన్ని కూడా పెడతారు. దీన్ని బెల్లం, బియ్యం అలాగే కొబ్బరితో తయారు చేస్తారు. అలాగే జగన్నాథుడు తనని వదిలి వాళ్ళ పిన్ని గారింటికి వెళ్ళినందుకు లక్ష్మీదేవి ఈ రథయాత్ర జరిగిన 5వ రోజు అంటే హేరా పంచమి నాడు రహస్యంగా గుండీచా ఆలయానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి జగన్నాథుడిని మళ్ళీ ప్రధాన ఆలయానికి రమ్మంటే అక్కడ ఉన్న సేవకులు తిరస్కరిస్తారు. దాంతో లక్ష్మీదేవి కోపంతో జగన్నాథుని నందిఘోష రథం యొక్క చిన్న భాగాన్ని విరగొట్టి మళ్ళీ ప్రధాన ఆలయానికి వెళుతుంది. 9 రోజుల తర్వాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఆషాఢ శుద్ధ దశమి నాడు మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తారు. ఈ తిరుగు ప్రయాణాన్ని బహుళ యాత్ర అని అంటారు. అయితే ఈ 3 రథాలు ప్రధాన ఆలయం నుండి కదిలే కంటే ముందు అంటే ఈ రథోత్సవం జరిగే కంటే ముందు అక్కడ ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతుంది. అదే చేరాపహార. అంటే
పూరి రాజవంశీయుడైన పూరి యొక్క రాజు గజపతి మహారాజు స్వయంగా తానే జగన్నాథుడి ముందు సేవకుడిలా వచ్చి ఈ 3 రథాలను బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. రథాలను శుభ్రం చేసి అక్కడ చందనపు నీటిని చల్లుతాడు. ఈ రథయాత్రే కాదు, పూరి ఆలయం వెనుక కొన్ని సైన్స్కి సైతం అంతు చిక్కని నమ్మశక్యం కాని కొన్ని రహస్యాలు ఉన్నాయి. అందులో మొదటిది గాలికి వ్యతిరేకంగా జెండా ఎగరడం. సాధారణంగా ఏ వస్తువైనా సరే గాలి ఎటువైపు వీస్తే అవి కూడా అటువైపే కదులుతూ ఉంటాయి. కానీ పూరి ప్రధాన ఆలయ శిఖరం మీదున్న ఒక జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది. అసలు ఇది ఎలా సాధ్యం అనేది ఇప్పటికీ కూడా సైన్స్కి సైతం ఇది అంతు చిక్కని రహస్యంగానే మిగిలి ఉంది. పూరి గుడి సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడ బయట ఉన్నంతసేపు అలల శబ్దాలు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. కానీ మనం పూరి జగన్నాథుని ఆలయం లోపలికి వెళ్ళే దగ్గర సింహద్వారం ఉంటుంది కదా, దాన్ని దాటిన తర్వాత గుడి లోపలికి వెళ్తే అలల శబ్దం వినిపించదు. మళ్ళీ ఆలయం నుండి బయటకి వచ్చిన తర్వాతే ఈ అలల శబ్దం మళ్ళీ వినిపిస్తుంది. అలాగే పగటి పూట ఏ వస్తువు అయినా ఎండలో ఉన్నప్పుడు దానికి నీడ ఖచ్చితంగా పడుతుంది. కానీ ఈ పూరి ఆలయ ప్రధాన శిఖరం యొక్క నీడ ఎక్కడా పడదు. మరి ఇది అప్పటి శిల్పుల కళా నైపుణ్యమా లేక ఇది దైవశక్తియా అన్నది ఇప్పటికీ కూడా అంతు చిక్కకుండా రహస్యంగానే ఉంది. పూరిలో జగన్నాథునికి ప్రసాదం వండేటప్పుడు 7 పాత్రలు ఒకదాని మీద ఒకటి పేర్చి కింద ఉన్న పాత్ర కింద మంట పెడతారు. సాధారణంగా కింద ఉన్న పాత్రలో ముందు ఉడకాలి కదా ప్రసాదం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే మీద 7వ పాత్రలో ముందు ప్రసాదం ఉడుకుతుంది. ఆ తర్వాత 6, 5 ఇలా చివరకు కింద పాత్రలో ఉన్న ప్రసాదం ఉడుకుతుంది. ఇలాంటి అద్భుతాలు ఉన్నాయి కాబట్టే మన హిందూ సాంప్రదాయంలో పూరి క్షేత్రానికి మంచి ప్రాముఖ్యత ఉంది. మన హిందూ సాంప్రదాయంలో ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఎందుకంటే రథస్థం వామనం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అంటారు. అంటే ఏంటి అంటే ఈ రథంలో ఉన్న జగన్నాథుని దర్శించుకున్నట్లయితే పునర్జన్మ ఉండదు, మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు. లక్షలాది మంది భక్తులు జై జగన్నాథ అనే నామస్మరణం చేస్తూ రథాల తాళ్లను లాగుతుంటే అక్కడ ఒక ఆధ్యాత్మికమైన తరంగాలు నిండి ఉంటాయి. ఆ రథాల యొక్క తాళ్లను ఒక్కసారి తాకినా సరే జన్మ ధన్యమవుతుందని భక్తులు నమ్ముతారు. భక్తి, సంస్కృతి మరియు అద్భుత శిల్పకళల కలయికే ఈ జగన్నాథ రథోత్సవం. మరి ఈ పవిత్రమైన ఈ జగన్నాథ రథోత్సవ విషయాలు మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై జగన్నాథ అని కామెంట్ చేసి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.